స్పీడ్ న్యూస్ కి స్వాగతం. వివేక హత్య కేసులో సిబిఐ తనను అరెస్టు చేయకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. అవినాష్ రెడ్డిని నేడు సాయంత్రం విచారణకు పిలవాలని సిబిఐకి సూచించింది. రంజాన్ మాసం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ముస్లిం టోపీ, పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు. రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఓ ప్రైవేట్ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో పాల్గొన్న మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. తాను వైజాగ్లో పోటీ చేస్తాను, కానీ దానికి స్టీల్ ప్లాంట్కి ఏ విధమైన సంబంధం లేదని, గతంలో కూడా వైజాగ్ నుంచి పోటీ చేశానని అన్నారు. ప్రేమ వ్యవహారంలో హత్యకు గురైన నల్లగొండ జిల్లా త్రిపురారాం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ పేరుతో వేధింపులే హత్యకు కారణమని తెలిపారు పోలీసులు. హత్యకు పాల్పడిన 2 మైనర్లతో పాటు మరో 7గురిని అదుపులోకి రిమాండ్కు తరలించారు. తుప్రాన్ పట్టణ నర్సాపూర్ చౌరస్తాకు సమీపంలోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ప్రమాదం జరిగిన గంట తర్వాత ఫైర్ ఇంజిన్ రావడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ బాపులపాడు సహకార సంఘం చైర్మన్ గా బాపులపాడుకు చెందిన దయాల విజయనాయుడును నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సభ్యులుగా బొమ్మలూరుకు చెందిన మట్టా వెంకటేశ్వరరావు, సేరి నరసన్నపాలెంకు చెందిన బళ్ళ కాకాని చిట్టెమ్మను నియమించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల పింఛన్లను తొలగించారని, వెంటనే వారికి పెన్షన్ మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో కలిసి నిరసన ప్రదర్శన గావించారు. ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు, రోడ్డుపై వెళుతున్న లారీ కింద పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసిసి సెక్రటరీలు నదీం, జావీద్, రోహిత్ చౌదరి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా యాదమరిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. 4 దుండగులు సురేష్ అనే వ్యక్తిపై నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అధికారులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె కడుపులో ఓ క్లాత్ మర్చిపోయి కుట్లు వేశారని స్కానింగ్ లో తేలింది. జగిత్యాల జిల్లాకు చెందిన నవ్య 16 నెలల క్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంతో ఓ క్లాత్ను ఆమె కడుపులోనే మర్చిపోయారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని సునీత లక్ష్మారెడ్డి కాలనీలో అర్ధరాత్రి దొంగ హల్చల్ చేశాడు. అర్ధరాత్రి దొంగ కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు అప్రమత్తమై కేకలు వేయడంతో పారిపోయేందుకు దొంగ యత్నించాడు. స్థానికులు దొంగని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పల్లెదొడి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ ని నారా లోకేష్ పరిశీలించారు. రైతు నాగమ్మ భర్త కృష్ణన్న గౌడ్తో మాట్లాడి గొర్రెల పెంపకంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పాలిక బజారులో 3 అంతస్తుల భవనం నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. భవనంలోని శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్లో వార్డు బాయ్గా పనిచేస్తున్న కిషోర్ భవనం పైన వాటర్ ట్యాంక్ వాల్ తిప్పడానికి వెళ్లి జారిపడ్డట్టు సమాచారం. మృతదేహం గాంధీ మార్చురికి తరలించారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలంలో కరడు గట్టిన దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుండి 173 తులాల బంగారం, 115 తులాల వెండి మరియు 3,61,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే ఐఐటి 2023 దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగియనుందని ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి ఈతకోట రోడ్డులో యువకుడు మోటార్ సైకిల్ పై నిలబడి వేగంగా ప్రమాదకరంగా వాహనాన్ని నడిపిన తీరును వెనకాల కారులో ఉన్నవారు సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే, ఇంకేముంది, ఆ వీడియో వైరల్ అయింది. అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. నరసాపురం మండలం సీతారామపురం గ్రామంలో స్థానిక రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండ వద్ద టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ తవ్వకాలు నిరసిస్తూ మండు టెన్నును సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. నేడు ఉదయం నుంచి కొండ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.